ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము 1-2 అధ్యాయాలు. ఈ 1-2 అధ్యాయాలలో వృత్తాసురుని ప్రసంగ విషయమున ఋషులు ప్రశ్నించటము, సూతుడు సమాధానము చెప్పటము, ఇంద్రుడు విశ్వరూపుని వధించటము, త్వష్ట యొక్క యజ్ఞము నుండి వృత్తుడు జన్మించటము మనం తెలుసుకుంటాము. మొత్తము 6వ స్కందంలోని 1వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఋషిగణములు ఇలా అడుగుతున్నారు: మహానుభావుడవగు సూత మహర్షి, వేదవ్యాస ప్రణీతమైన ఈ కథా ప్రసంగము ఎంతో పవిత్రమైనది. అది మీ అమృతమయ వచనముల ద్వారా మరింత మధురమగుతున్నది. దీనిని ఎంత పానము చేసినా మాకు తృప్తి కలగటం లేదు. కాబట్టి ఈ పౌరాణిక పవిత్ర గాథను మరలా మేము వినాలని కోరుకొంచున్నాము. వృత్తాసురుడు అని పేరు గల పరాక్రమవంతుడైన అసురుడు ఒకడు ఉండేవాడని మేము విన్నాము. మహాత్ముడగు ఇంద్రుడు అతనిని యుద్ధములో వధించాడు. త్వష్ట దేవవర్గమున సదస్యుడు. అతని యొక్క పుత్రుడే వృత్తాసురుడు. ఎంతో బలశాలి, పరాక్రమవంతుడు. బ్రహ్మవంశమున జన్మించాడు. అతని శరీరమందు అపరిమేయ బలమున్నది. అతడు ఇంద్రుని చేత వధింపబడటానికి కారణమేమిటి? ఇంద్రుడు కపటముతోటి నీటి నిరుగు ద్వారా మహాబలవంతుడైన వృత్తాసురుని వధించాడు. అది ఎట్లా జరిగింది? అప్పుడు బ్రహ్మహత్య పాతకము ఇంద్రునకు సంక్రమించలేదా? ఇంకొక విషయము, శ్రీదేవి వృత్తాసురుని వధించిందని మీరింతకు ముందు చెప్పి ఉన్నారు. దీని అందలి రహస్యమేమిటి అని అడిగారు. సూత మహర్షి ఇలా చెప్తున్నాడు: మునిగణములారా, వృత్తాసురుని వధకు సంబంధించిన విషయము చెప్తాను వినండి. బ్రహ్మహత్య వలన ఇంద్రునకు ప్రాప్తించిన దుఃఖానుభవము కూడా దీనితో కూడి ఉంటుంది. ప్రాచీన కాలమున జనమేజయుడు అని మహారాజు కూడా సత్యవతీ నందనుడైన వ్యాసుని ఇలాగే ప్రశ్నించాడు. అప్పుడు ఆయన తెలిపిన దాన్ని నేను మీకు వివరిస్తాను. జనమేజయుడు అడుగుతున్నాడు: మునేంద్ర, ఇంద్రుడు వృత్తాసురుని వధించిన గాథ ప్రాచీనమైంది. మరి ఆ దైత్యుని దేవి ఎలా సంహరించింది? ఏ కారణమున ఈ కార్యమునందు ఆ దేవి ప్రవృత్తురాలయ్యింది? మునివరా, వృత్తాసురుడు ఒక్కడే. వానిని ఇద్దరు ఎలా వధించారు? ఈ ప్రసంగమును వినాలనుకుంటున్నాము. మునేంద్ర, వృత్తాసురుని సంహారానికి సంబంధించిన భగవతి జగదంబిక యొక్క ఐశ్వర్యమును గురించి మాకు చెప్పండి. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు: రాజా, నీవు ధన్యుడవు, గొప్ప యశస్వివి. ప్రతిదినము ఈ కథయందు నీ మనస్సునందలి భక్తిభావము ప్రవాహములాగా వృద్ధి చెందుతున్నది. శ్రోత ఏకాగ్రచిత్తుడై కథను వినుటయందు తత్పరుడైతే వక్త ప్రసన్నుడవుతాడు. కథను వినాలనుకునేవారు ఏకాగ్రచిత్తులై కథను వింటుంటే చెప్పే వక్త ఎంతో ప్రసన్నుడై స్పష్టంగా కథను ప్రవచిస్తాడు. అప్పుడు ఇలా చెప్తున్నాడు వ్యాసుడు: ప్రాచీన కాలమున వృత్తాసురునకు ఇంద్రునకు యుద్ధం జరిగింది. ఈ కథ బృహుచ బ్రహ్మణమునందు పురాణమందు ప్రసిద్ధమై ఉన్నది. వృత్తాసురుని శత్రువుగా తలుచుకొని ఇంద్రుడు అతన్ని చంపేశాడు. దీనివలన ఇంద్రుడు గొప్ప క్లేశాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంద్రుడు కపట వేషధారి అయి వృత్తాసురుని వధించాడు. ఈ విషయమున ఎట్టి ఆశ్చర్యము పొందాల్సిన అవసరం లేదు. భగవతి మహామాయ ప్రభావము వలన మునుల బుద్ధులు కూడా కుంఠితమవుతాయి. సత్యమూర్తి భగవంతుడకు విష్ణువు మాయను వ్యాపింపచేసి దైత్యులను నిరంతరము సంహరిస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడు ఆయన తప్ప ఇంకెవరు కూడా జగత్తును మోహింపచేయు భగవతి మహామాయను మనస్సులో జయించలేరు. ఈ మహామాయ యొక్క ప్రేరణ వలననే శ్రీహరి మత్స్యము మొదలైన యోనులయందు ప్రకటితుడయ్యాడు. వేల కొలది యుగముల నుండి ఇదే పరిస్థితి. సకల ప్రాణులు కూడా ఈ శరీరము, ధనము, ఇల్లు, బంధువులు, భార్యాపుత్రులు ఇదంతా కూడా నాది, నావారు అని అనుకుంటారు. ఇట్టి మోహితులై సకల ప్రాణులు కూడా పుణ్యపాపములతో కూడిన కర్మలందు
ప్రవర్తిల్లుతూ ఉంటారు. అపార గుణములు గల మహామాయ అందరినీ మోహింపజేస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఈ మాయను తొలగించుకోలేరు. ఈ మాయా ప్రభావమునకే గొప్ప గొప్ప దేవతలు కూడా తమ ప్రయోజనములను సిద్ధింపజేసుకోవడానికి కపటముతో వృత్తాసురుని వధించటయందు తత్పరులయ్యారు. వృత్తాసురుడు ఇంద్రుడు విరోధులైన కారణమును గురించి చెప్తాను విను. త్వష్ట ప్రజాపతి పదవియందు నియమించబడ్డాడు. ఆ గొప్ప తపస్వి దేవతలలో ప్రముఖుడిగా గణించబడ్డాడు. ఆయన చేతులందే దేవతల కార్యములన్నీ కూడా వ్యవస్థీకరించబడుతున్నాయి. అతడు ఎంతో కార్యకుశలుడు. బ్రాహ్మణులను ప్రేమించేవాడు. ఇంద్రునితో త్వష్టకు వైమనస్యము కలిగింది. త్వష్ట ఒక పుత్రుని ఆవిర్భవింపజేశాడు. అతనికి 3 తలలున్నాయి. ఆ కుమారుడు విశ్వరూపుడని పేరుతో ప్రసిద్ధి చెందాడు. అతని రూపము ఎంతో ఆకర్షణీయముగా ఉన్నది. మనోహరమైన ముఖములతో కూడి ఉండుట వలన అతని శోభ పెంపొంది ఉన్నది. అతని 3 ముఖముల నుండి వేరువేరుగా 3 కార్యములు జరిగిపోతుండేవి. ఒక ముఖముతో వేదములను పఠించేవాడు, 2వ ముఖముతో మధుపానము చేసేవాడు, 3వ ముఖముతో ఒకేసారి సకల దిశలను చూసేవాడు. అతడు భోగముల నుండి విరక్తుడై అత్యంత కఠిన తపస్సు చేయడం ప్రారంభించాడు. అతడు సంయమనముతో తాపస జీవితాన్ని గడుపుతున్నాడు. అతని మనస్సులో ఎప్పుడూ ధార్మిక నిష్ట ఉండేది. వేసవి కాలమున పంచాగ్నుల మధ్యన ఉండేవాడు. వర్ష ఋతువులందు వృక్షముల నీడలో ఉండేవాడు. శరత్తు హేమంత ఋతువులందు నీటిలో ఉండి తపస్సు చేసేవాడు. ఏ ఆహారమును తీసుకోలేదు. ఇంద్రియములు అతన్ని వశమందుండేవి. అతడు తీసుకొనుట ఇచ్చుట అను క్రియాకలాపముల నుండి ముక్తుడయ్యాడు. ఈ విధంగా వివేకవంతుడకు విశ్వరూపుడు ఘోరమైన తపస్సును ప్రారంభించాడు. కానీ అతని బుద్ధి యందు కొంత మాలిన్యము తప్పక ఉండేది. విశ్వరూపుడు తపము చేయుట చూసి ఇంద్రుడు దుఃఖితుడయ్యాడు. విశ్వరూపుడు తన పదవిని పరిగ్రహించునేమోనని ఇంద్రునకు బాధ కలిగింది. అప్పటికే విశ్వరూపుని యందు అసమాన తేజస్సు ప్రవేశించి ఉన్నది. తపఃప్రభావమున అతని శక్తి అధికమయ్యింది. ఆ సత్యవాదిని చూసి ఇంద్రుడు రాత్రింబవళ్ళు చింతింపసాగాడు. ఇంత ముందుకు వచ్చిన త్రిశరుడు నా అస్తిత్వాన్నే రూపుమాపుతాడు. వృద్ధియగుచున్న శత్రువు పరాక్రమాన్ని ఎప్పుడు కూడా ఉపేక్షింపరాదని విద్వాంసులు చెప్తారు. కాబట్టి ఇతని తపస్సును నష్టము చేయడానికి ఏదైనా ఉపాయాన్ని చెయ్యాలి. ఇది ఎంతో అవసరము. కామదేవుడు తపస్సునకు శత్రువు. ఇతని ప్రభావమున ఈ త్రిశరుని తపస్సు నశించుట నిశ్చయము. ఈ తాపసి భోగములను అనుభవించటానికి ఆసక్తుడగునట్లు చెయ్యాలి. శత్రువు యొక్క శక్తిని ఇంద్రుడు సహింపలేడు. త్రిశరుని ప్రలోభమునకు గురి చేయాలని అతని మనస్సులో ఆలోచించి అప్సరలను అక్కడికి పంపాడు. ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరలను పిలిపించాడు. మీరు సౌందర్యాభిమానము కల అప్సరలు, మీరందరూ కూడా కలిసి నాకొక ప్రియకార్యాన్ని చెయ్యండి. నేడు నా ఎదుట ఒక కఠిన సమస్య ఉన్నది. ఒక మహాశత్రువు తపము చేసుకుంటున్నాడు. మీరిరువురు దుర్జయుడకు ఆ శత్రువు వద్దకు వెళ్ళండి. అతనిని ప్రలోభపెట్టి ఈ కార్యమును చక్కబెట్టండి. ఆలస్యము చేయుట సముచితము కాదు. చక్కగా శృంగారము నొలికిస్తూ వేషభాషలతో అలంకరించుకోండి. శారీరక హావభావములను వంపు సొంపులను ప్రదర్శించండి. అతనిని ప్రలోభ పెట్టడానికి అన్ని ప్రయత్నములు చెయ్యండి. మీకు శుభమగుగాక. నా సంతాపాన్ని దూరము చెయ్యండి. ఇది మీ చేతుల్లోనే ఉన్నది. మహాభాగ్యశాలులకు అప్సరలారా, ఈ త్రిశరుని తపోబలమును ఎరిగి నా శరీరమందు దుర్బలత్వము చోటు చేసుకున్నది. అతని తపస్సు భంగము కావాలి. లేకపోతే అతడు నాకు బలవంతుడైన శత్రువు అవుతాడు. శీఘ్రముగా నా సింహాసనమును చేజెక్కించుకుంటాడు.
నా ఎదుట ఎంతో కఠినమైన కార్యమున్నది. దీనిని సఫలము చేయుటలో మీరందరూ కూడా కలిసి నాకు సహాయం చెయ్యాలి. దేవరాజగు ఇంద్రుని మాటలను అప్సరలు విని సాష్టాంగము చేసి ఇట్లా పలికారు. దేవేశ, మీరు నిర్భయముగా ఉండండి. త్రిశరుని మోహింపచేయడానికి మేము అన్ని ప్రయత్నములు చేస్తాము. మహాద్యుతి, అతనితో మీకు భయము లేకుండానట్లుగా మేము ప్రయత్నిస్తాము. నృత్య గానములతో, వంపు సొంపులతో, శృంగార లీలలతో అన్ని విధముల ఆ మునీంద్రుని లోలత్వానికి గురి చేస్తాము. ప్రభు, మా భావభంగిమలతో, కనుచూపులతో మోహింపచేస్తాము. అతనిని మా వశము చేసుకుంటాము. అప్పుడతడు కామలోలుడై మా పిడికిలో చిక్కుకుంటాడు అని చెప్పాడు. ఈ విధంగా ఇంద్రునితో చెప్పి ఈ అప్సరలు త్రిశరుని దగ్గరకు వెళ్ళడము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.